వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ద్వారా ఆధునిక సాంకేతికతను హాట్ ఎయిర్ బెలూన్ డ్రోన్ ఫెస్టివల్స్ లో ప్రపంచానికి పరిచయం చేస్తున్నామన్నారు. డెస్టినేషన్ తెలంగాణగా రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ టూరిజం టెక్నాలజీని సాంకేతికతను జోడించే కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ. ఇక డ్రోన్ షో అంటే 2800 అడుగుల ఎత్తుకు చూస్తూ ఉన్నారు డ్రోన్స్, వాటర్ బెలూన్స్. సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగరడం అనేది ఒక కొత్త అనుభూతి. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం. ఇది గొప్ప అనుభూతి. ఇది తెలంగాణనే కాదు, యావత్ దేశంలో అట్లనే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు రప్పించేటువంటి కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ షో. ఇక్కడ ఒకటి కాదు, సుమారుగా 15 బెలూన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో 4, 5 మంది, 9 మంది, 10 మంది. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కెపాసిటీ బెలూన్స్ ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అలాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మన హైదరాబాద్ అందాన్ని ఆకాశానికి మెరుగుపరచడం ఒక గొప్ప. దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రొఫెషన్తో పాటుగా దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలలో 100 బెలూన్స్, 1000 బెలూన్స్. సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బెలూన్స్ ద్వారా, అలాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున వెనుక వస్తుంది. పెట్టుబడి కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఈ మధ్య కాలంలో